నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే, నీ ప్రతి కష్టాన్ని నువ్వు ఎదిరించాలంటే, నీకు ఎదురయ్యే ప్రతి అవమానాలకి నువ్వు సమాధానం చెప్పాలంటే, నీ అప్పులు తీర్చడానికైనా, నీ కన్నీరు తుడవడానికైనా, ప్రతి దానికి అడుగడుగునా అడ్డొచ్చేది డబ్బు. అందుకే నీ జీవితంలో నువ్వు గెలవాల్సింది ఆ డబ్బునే. అందుకోసమే నువ్వు ఖచ్చితంగా రిచ్ అవ్వాలి. రిచ్ అవ్వకపోతే బతుకున్నా చచ్చినట్టే. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. రిచ్ అవ్వకపోతే చచ్చిపోవడం ఏంటి? అవును, మనం సిగ్గుపడాల్సిన ఎన్నో విషయాల్లో ఇది కూడా ఒకటి. ప్రతిరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా 9 to 5 వర్క్ చేయడం, నెల అయ్యేసరికి వచ్చిన సంపాదన మన అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి సరిపోవట్లేదు. ఇలా అయితే మనం ఇంకెప్పుడు రిచ్ అవుతాం? ఎవరు కూడా నీకున్న అప్పులన్నీ తీర్చేసి ఇంకొన్ని డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి ఈ రోజు నుంచి నువ్వు రిచ్ గా బతుకు అని చెప్పరు కదా. కానీ రిచ్ అవ్వాలంటే నువ్వే విధంగా ఆలోచించాలి, ఎలాంటి సూత్రాలు నీ లైఫ్ కి అప్లై చేసుకుంటే నువ్వు తొందరగా రిచ్ అవుతావు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఏంటి, నమ్మట్లేదా? ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడు, నువ్వే నమ్ముతావు. నువ్వు ఫినాన్షియల్గా రిచ్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా రిచ్ అవ్వాలి. అంటే మా పేరెంట్స్ సంపాదించిన ఆస్తిపాస్తులు ఉంటేనో, పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో నేను కూడా ఈజీగా రిచ్ అవుతాను. ఎగ్జాక్ట్గా ఇలానే అస్సలు ఆలోచించకూడదు. ఒక ఐడియా ఎవరి జీవితాన్నైనా మార్చేస్తుంది, కానీ ఆ ఐడియా సరైన సమయంలో ఆలోచించగలిగినప్పుడే అది మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచించకూడదు. నా జోబులోకి డబ్బులు వస్తూనే ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. రిచ్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు నీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. రిచ్ అవ్వడం అనే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో చేసుకోవాలి. అందులో మొదటిది బిజీగా ఉండడం. అవును, గంటలు గంటలు ఫోన్ చూడడం, ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఎవరైనా పిలిస్తే వెంటనే మీ పనులన్నీ వదిలేసి వాళ్ళతో వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు. రోజంతా మిమ్మల్ని మీరు ఎంతో బిజీగా ఉంచడానికి ఈ రోజు నుంచే ప్రయత్నించాలి. మీరు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది చాలా గొప్పగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మీ మీద జోక్స్ వేసే అవకాశం కానీ, మీ గురించి సిల్లీగా మాట్లాడే అవకాశం కానీ అస్సలు ఇవ్వద్దు. ఎదుటివారికి మీ సమయాన్ని వేస్ట్ చేసే అవకాశం అసలు ఇవ్వకూడదు. అలాగే మీ సమయానికి మీరు అందరికంటే ఎక్కువ విలువనిచ్చుకోవాలి. ఎక్కువ పడుకోవడం, ఎక్కువ తినడం, ఎక్కువ ఖర్చులు పెట్టడం ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎర్లీగా లేవడం, హెల్దీ ఫుడ్ తినడం, టైం టు టైం మీ వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేయడం, ఇలాంటి ఒక డిసిప్లైన్ ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న దానికంటే కూడా మీ ఇంటెలిజెన్సీ పవర్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. అదెలా? సాధ్యమే. ఎలా అంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న విషయం ఒకసారి గమనించాలి. ఒకవేళ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ తెలివితేటల్ని బీట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా మీ తెలివితేటల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే నిర్ణయం మీరు మాత్రమే తీసుకోవాలి. అంతేగాని మీ ఫ్యామిలీ మెంబర్స్ నో, మీ ఫ్రెండ్స్ నో ఇలా చేస్తే కరెక్టా రాంగా అని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవడానికి అస్సలు ప్రయత్నించకూడదు. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది పూర్తిగా మీ నిర్ణయమే అయి ఉండాలి. రిచ్ అవ్వాలి అనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవాలి, తప్పదు. ఇలా చేయడం వలన ఒక ఐడియాని కరెక్ట్ గా ఆలోచించి హ్యాండిల్ చేయగలిగే కెపబిలిటీస్ అనేవి మీలో ఇంప్రూవ్ అవుతాయి. అసలు ఇవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి? మనకు వచ్చే శాలరీతో అడ్జస్ట్ అవుతూ బతికితే అది బతుకు కాదా? అసలు ఎందుకు మనం రిచ్ అవ్వాలి? నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే, నీ ప్రతి కష్టాన్ని నువ్వు ఎదిరించాలంటే, నీకు ఎదురయ్యే ప్రతి అవమానాలకి నువ్వు సమాధానం చెప్పాలంటే, నీ అప్పులు తీర్చడానికైనా, నీ కన్నీరు తుడవడానికైనా, ప్రతి దానికి అడుగడుగునా అడ్డొచ్చేది డబ్బు. అందుకే నీ జీవితంలో నువ్వు గెలవాల్సింది ఆ డబ్బునే. అందుకోసమే నువ్వు ఖచ్చితంగా రిచ్ అవ్వాలి. రిచ్ అవ్వకపోతే బతుకున్నా చచ్చినట్టే. ఇప్పుడు ఈ ఒక్క వీడియోతో నేను రిచ్ అయిపోతానా? దీన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా రిచ్ అవుతావు.
నేను వీడియోలో చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఇప్పుడు మీ సపోర్ట్ చాలా అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.